नाजरीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। मोहन बाबू तनाज़े पर रक्षाकुंडा CP का रद्द अमल। मोहन बाबू केस की तफ्तीश जारी है। मोहन बाबू को नोटिस जारी किया गया, जिस मौके पर इन्होंने इस माह की 24 तारीख का वक्त मांगा है। हाई कोर्ट ने मोहन बाबू को इस माह की 24 तारीख का वक्त दिया। मोहन बाबू को हाई कोर्ट का हुक्म का एहतराम करना चाहिए। अगर इसने इस तरह से नहीं किया और जब तक कोई जवाब नहीं दिया तो मोहन बाबू के खिलाफ फिर एक मरतबा नोटिस जारी की जाएगी। मंजू खानदान के खिलाफ कल 3 FIR दर्ज किए गए। रक्षाकुंडा CP सुधीर बाबू ने इस केस में जुड़ी तमाम तर तफसीलात बताई। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात। इसी तरह की मज़ीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ़ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇండ్యూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం.